పన్నీర్ అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ ఇంట్లో చేసినప్పుడు రెస్టారెంట్‌లో సాఫ్ట్‌గా, క్రీమీగా రావట్లేదా? అయితే ఇవాళ మీకోసం పర్ఫెక్ట్ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ తీసుకొచ్చాను. ఈ రెసిపీలో కొన్ని స్మాల్ సీక్రెట్ టిప్స్ ఫాలో అయితే పన్నీర్ సూపర్ సాఫ్ట్‌గా ఉంటుంది. గ్రేవీ రిచ్‌గా అండ్ బటరీగా వస్తుంది. ఇది నాన్, రోటీ లేదా రైస్‌తో సూపర్ కాంబినేషన్. సో లేట్ ఎందుకు? మన టేస్టీ పన్నీర్ బటర్ మసాలా స్టార్ట్ చేద్దాం. ఈ రెసిపీ చేయడానికి ఒక గిన్నె తీసుకొని దానిలో 4 కానీ, 5 కానీ రెడ్ చిల్లీస్ మీ కారానికి తగ్గట్టు తుంపుకొని ఏసుకోండి. అలాగే 3 యాలకులు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 5 లవంగాలు, 10, 15 మిరియాలు, కొన్ని జీడిపప్పు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3 బాగా పండిన పెద్ద టమాటా ముక్కలు కూడా వేసుకోండి. తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి. స్టవ్ మీద పెట్టి టొమాటో సాఫ్ట్‌గా అయ్యే వరకు చేసుకోండి. సో, మనం ఇప్పుడు ముక్కలు ఉడికేలోపు పన్నీర్ పీసెస్ కూడా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేనైతే హ్యాట్సన్ పన్నీర్ తీసుకున్నా. ఇదైతే చాలా సాఫ్ట్‌గా ఉంటది. కావాలనంటే మీరు మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు. లైక్ అమూల్ కానీ, హెరిటేజ్ కానీ ఏదైనా బానే ఉంటది. లేదు అనంటే మీరు ఇంట్లో గూడా ప్రిపేర్ చేసుకొని అదైనా వాడుకోవచ్చు. ఇక్కడ చూసారా పీసెస్ ఇలా చిన్నగా కట్ చేసుకోండి క్యూబ్స్ లాగా. సో, తినటానికి కూడా చాలా బావుంటది. అండ్ ఈలోపు మనం ఇందాక పెట్టుకున్న టొమాటో పీసెస్ కూడా ఉడికిపోయాయి. సో, ఇది చల్లగా అయిన తర్వాత పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 స్పూన్స్ వరకు బటర్ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బటర్ మొత్తం కరిగే వరకు గరిటెతో తిప్పుకుంటా ఉండండి. వన్స్ బటర్ అంతా కరిగిన తర్వాత ఒక యాలుక్కాయ, ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ పసుపు, అలాగే మీ స్పైస్ లెవెల్స్‌ని బట్టి కారం కూడా వేసుకోండి. సో, మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి నేనిక్కడ కొంచెం ఎక్కువే యూజ్ చేసుకున్నాను. వన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా పొంగొచ్చేలాగా మిక్స్ చేసుకోండి. అయిన తర్వాత ఇందాక మనం క్యూబ్స్‌లా కట్ చేసుకున్నాం కదా! ఆ పన్నీర్ పీసెస్ కూడా వేసుకోండి. వన్స్ ఏసుకున్న తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్నీ మనం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోకండి. లేదు అనంటే హార్డ్‌గా అయిపోతాయి. ఇలా లో ఫ్లేమ్‌లో పట్టుకొని చిన్నగా గరిటెతో తిప్పుకొని ఇక్కడ చూసారా? ఇట్లా బ్రౌన్‌గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్ కూడా దీనిలో ఏసుకొని కలుపుకోండి. అండ్ ఆల్సో నాకిది చెప్పండి మీలో ఎంతమందికి పన్నీర్ అంటే ఇష్టం? నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ డిష్షే. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడైతే పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేయకుండా ఉండలేరు కదా! మా ఇంట్లో కూడా ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం. ఈ క్రీమీ బటరీ గ్రేవీ స్మెల్ వచ్చిందంటే అందరికీ ఆల్రెడీ హంగర్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు మా ఇంట్లో స్పెషల్ డిన్నర్ అంటే మోస్ట్లీ ఈ పన్నీర్ బటర్ మసాలానే ఎక్కువ డిమాండ్. నాన్‌తో అయినా, రోటీతో అయినా, రైస్‌తో అయినా సూపర్ టేస్టీగా ఉంటది. అండ్ ఆల్సో దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటి అనంటే చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గ్రేవీ కొంచెం కుక్ అయ్యాక ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా వేసుకోండి. ఇది బయట సూపర్ మార్కెట్స్‌లో కూడా దొరుకుతుంది. అండ్ ఆల్సో ఇది ఏసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ ఇందాక నేను మీకు ఒక సీక్రెట్ టిప్ అని చెప్పాను కదా! అదేంటి అనంటే మనం పెరుగు తోడు పెట్టుకుంటాం కదా! అప్పుడు పైన మీగడలాగా వస్తుంది. ఆ మీగడ ఆ మీగడ తీసుకొని ఉండలు లేకుండా బాగా స్మాష్ చేసుకోండి. దానిలోకి ఒక చిన్న స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలుపుకొని అది ఈ గ్రేవీలో ఏసుకోండి. దిస్ ఈస్ ద మోస్ట్ సీక్రెట్ టిప్ ఫర్ బటర్ మసాలా అండి. చాలా అంటే ఈ ఈ ఇది వేసిన తర్వాత చాలా టేస్ట్ మారిపోతది. సో, ఇది మాత్రం స్కిప్ చేయకండి. అండ్ ఆ కర్డ్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూసారా? ఇట్లా ఆయిల్ పైనకి తేలే వరకు కుక్ చేసుకోండి. ఇట్లా కుక్ అయిన తర్వాత ఒకసారి ఇప్పుడు లైక్ ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని మీకేమైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. వన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్న తర్వాత అంతే అండి. ఆ పైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే టేస్టీ అండ్ క్రీమీ పన్నీర్ బటర్ మసాలా ఈజ్ రెడీ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.